ట్రంప్కి బిగ్ షాక్ ఇచ్చే యోచనలో ఇండియా ఉందని తెలుస్తుంది. రష్యాకు వెళ్లారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. అమెరికాతో సంబంధాలు బలహీనపడుతున్న వేళ ఉత్కంఠం రేపుతుంది దోవల్ రష్యా పర్యటన. ఇప్పటికే పుతిన్తో అజిత్ దోవల్ అయ్యారు. అమెరికా టారిఫ్ల వార్నింగ్ పై పుతిన్తో చర్చలు కూడా ఆయన జరుపుతున్నట్టు మనకు తెలుస్తుంది. రష్యా నుంచి ఇండియాకి ఇంధనాన్ని కొనడానికి కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సహించలేకపోతున్నాడే డొనాల్డ్ ట్రంప్, ఈ విషయాన్ని సహించలేకపోతున్నాడు. ఒక పక్కన మనం చూసుకుంటే కనుక అమెరికా నుంచి ఏదైతే F-35 ఫిఫ్త్ 4.5 జనరేషన్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ని మనం కొనట్లేదనే ఒక డెసిషన్ మనం రీసెంట్ టైమ్స్లో మనం ఇండియా ప్రభుత్వం తీసుకుంది. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత రష్యాకి సంబంధించిన సుఖోయ్ 57 ఫైటర్ జెట్స్ కొనే ఆలోచనలో మన భారతదేశ ప్రభుత్వం ఉన్నందున ట్రంప్ దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఒక పక్కన రష్యా నుంచి మనం ఇంధనం తీసుకుంటున్నాం, ఒక పక్కన రష్యా నుంచి S-400 సంబంధించిన మిసైల్ సిస్టమ్స్ని తీసుకుంటున్నాం, అలాగే సుఖోయ్ 57 ఫైటర్ జెట్స్ని కూడా కొనే ఆలోచనలో ఉన్నాం. అమెరికాతోని మనం పెద్దగా కొనుగోలు చేయట్లేదు. ఏ రకమైన వస్తువులైనా కానీ, యుద్ధానికి సంబంధించిన వెపన్స్ అయినా కానీ, ఫైటర్ జెట్స్ కానీ ఇవన్నీ ఏం కొనుగోలు చేయట్లేదు. దీంతో ట్రంప్ పిచ్చెక్కిపోతున్నాడు. మా మాట ఇండియా వినట్లేదు అని చెప్పి ద్వంద్వ వైఖరి, అంటే ఒక పక్కన మా అన్ని కొనాలని చెప్తున్నాడు, ఒకవేళ వినకపోతే ఆంక్షలు, ట్యాక్సెస్ ఇవి రెండు ఖచ్చితంగా విధిస్తాను మీ మీద అని చెప్పి బెదిరిస్తున్నాడు. ఇలాంటి వైఖరితో ఇప్పుడు ప్రస్తుతం ట్రంప్ ఉన్నాడు.